వెల్కమ్ టు రియల్ స్టోరీ. నవ్వుతో పలకరిస్తారు, ఆత్మీయంగా అన్నం వడ్డిస్తారు, ప్రేమతో కూల్ డ్రింక్స్ ఇస్తారు. ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ పుచ్చుకున్న వారే పైలోకాలకి పైనమవుతారు. ఆత్మీయంగా ఆప్యాయంగా చంపేసే వాళ్ళు కూడా ఉంటారా? కానీ కొందరుంటారు, ఉన్నారు కూడా. గుంటూరులో సంచలనం సృష్టించిన తేనె పూసిన కత్తి లాంటి ముగ్గురు లేడీ కిలాడీల కహాని ఏంటి? ఏం చేశారు, ఎలా చేశారు, ఎలా చిక్కారు, ఎలా జైలు బోన్లో పడ్డారు? ఇదే వాళ్ళ మన రియల్ స్టోరీ. ముగ్గురు లేడీస్, ముగ్గులోకి దింపే కిలాడీస్, పైకి కనపడని రౌడీస్. రక్తపు చుక్క రాలకుండా, చేతికి మట్టి అంటకుండా క్షణాల్లో ప్రాణాలను యమపురికి పార్సిల్ చేసేయడంలో ఎక్స్పర్ట్స్ వీళ్ళు. అసలు ఇంతకీ ఎవరా మహిళలు? వారి పేరు చెప్తేనే వామ్మో అని ఎందుకు జనం హడలిపోతున్నారు? ఏ ఆప్యాయత వెనుక ఏ అపాయం ఉంటుందో, ఏ మాటల మాటున ఏ కుట్ర దాగుందో, ఏ ఆహారం వెనుక ఎటువంటి కుతంత్రం పొంచి ఉందో, ఏ అమృతం వెనక ఏ హాలాహలం నక్కిందో. పాముకు నెత్తిపైన మాత్రమే విషం, మనిషికి నిలువెల్లా విషం అని పెద్దలు ఎందుకన్నారో కాని కొందరు మనుషులను చూస్తే అవును కదా అనిపిస్తుంది. కొసరి కొసరి అన్నం వడ్డిస్తారు. ఇదిగో జీర్ణం కావటానికి పానీయం తాగు అని చేతికందిస్తారు. మంచి నిద్ర పడుతుంది, పాలు తాగు అంటారు. బాధను మర్చిపోవటానికి 90 లాగించు అంటారు. లాలన మాటలు వల్లిస్తారు. అందరూ కాదుగాని కొందరుంటారు. ఇదిగో ఇక్కడ అమాయకపు ముఖాలేసుకుని కనిపిస్తున్నారే, ఇలాంటి వారుంటారు. ప్రేమ పలుకుల వెనక విషపు గుళికలద్దే కుట్రా కుతంత్రాల జగత్కంత్రీలుంటారు. అప్పులిచ్చి వేధించిన కాల్మనీ కాలనాగుల కథలెన్నో విన్నాం. రక్తం పీల్చే వడ్డీ వ్యాపారుల దారుణాలు చూశాం. రుణం తీర్చలేదని ఆత్మహత్యకు పురికొల్పిన బ్యాంకుల ఘోరాలెన్నో చదివాం. బంగారు నగలను చోరీ చేయటానికి చంపిన దొంగల ఘటనలు కొత్త కాదు. ఆస్తులు కాజేయటానికి ఎన్నో పన్నాగాలు వేసినవారు కోకొల్లలు. కాని ఈ ముగ్గురు మహిళల పద్ధతే వేరు. అప్పు తీసుకుంటారు, అడిగితే ప్రాణాలకే ముప్పు వచ్చేలా ప్లాన్ వేస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా, ఎలాంటి ఆధారాలు దొరక్కుండా, ఎవరికీ అర్థం కాని రీతిలో చంపేస్తారు. అప్పు ఇచ్చిన పాపానికి ఇలా నలుగురికి పరలోకాలకు టిక్కెట్ ఇచ్చేశారు. కాని వారు చంపిన విధానం మాత్రం పోలీసులకే దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా చేస్తోంది. చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తున్న ఈ ముగ్గురు మహాముదురులు. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే. ఈ ముగ్గురు నలుగురిని చంపేశారు. అది కూడా ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా, పోలీసులకు సైతం అనుమానం రాకుండా. తెనాలి పట్టణంలోని ఎడ్లలింగయ్య కాలనీలో నివాసముండే మునగప్ప రజని, మడియాల వెంకటేశ్వరి, బొంతు రమణమ్మ. ఈ ముగ్గురు మర్డర్స్ చేయటంలో ఆరితేరిపోయారు. రక్తపు చుక్క రాలకుండా, చేతికి మట్టంటకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న ప్రాణం ఉన్నట్టే గాల్లో కలిపేయటంలో వీరు సిద్ధహస్తులు. జూన్ నెల 2024. ఎడ్ల లింగయ్య కాలనీ, తెనాలి. ఎక్కడికో వెళ్లేందుకు రజని ఆటో మాట్లాడింది. వడ్లమూడి వైపు పోవాలని డ్రైవర్కు చెప్పింది. ఎవరూ లేని చోటకు వెళ్లాలని డ్రైవర్కు డైరెక్షన్స్ ఇచ్చింది. రజనీతో పాటు నాగూర్బి అనే మహిళ కూడా ఆటో ఎక్కి కూర్చుంది. వీరితో పాటు వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే మహిళ ఆటోను ఫాలో అవుతూ బైక్పై రయ్యిన వచ్చింది. అయితే ఆటోను వైన్ షాప్ దగ్గర ఆపింది రజని. బ్రేజర్ తీసుకురావాలని ఆటో డ్రైవర్కు చెప్పింది. రజని, నాగూర్బి, వెంకటేశ్వరి వడ్లమూడి దగ్గరలోని ఒక ఏరియాకు వెళ్లారు. అక్కడ మానవ మాతృలెవరూ లేరు. నాగూర్బీకి బ్రీజర్ ఇచ్చారు రజని, వెంకటేశ్వరి. క్షణాల్లోనే నాగూర్బీ చనిపోయింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగల్ని తీసుకుని స్పాట్ నుంచి జంప్ అయ్యారు. ఏప్రిల్ 2024. తెనాలి. తెనాలి ప్రాంతంలో ఉంటున్న మోషే అనే వ్యక్తిని అతని భార్య భూదేవితో కలిసి చంపేశారు ముగ్గురు మహిళలు. ఇతన్ని చంపటానికి కారణం అప్పు ఇచ్చి వేధిస్తున్నాడని, డబ్బు ఇప్పించాలంటూ భార్యను తిడుతున్నాడని. మరొక కారణం కూడా ఉంది. దీంతో మోషే భార్య కూడా భర్త హత్యకు వీరితో చేతులు కలిపింది. ఇతనికి వచ్చే ఇన్సూరెన్స్ సొమ్ములో వాటా ఇస్తానంటూ చెప్పింది. దీంతో ఈ ముగ్గురు జాదూ లేడీస్ పక్కా పథకంతో మోషేను చంపేశారు. ఎవరికీ అనుమానం రాని రీతిలో, పోలీసులకు సైతం అంతుబట్టని పద్ధతులతో పైలోకాలకు పంపించేశారు. ఆగస్ట్ 2023. తెనాలి. తమ ఇంటి సమీపంలో నివసిస్తున్న నాగమ్మ అనే మహిళను చంపేసింది వెంకటేశ్వరి. నాగమ్మ దగ్గర గతంలో 20,000 రూపాయల అప్పు తీసుకుంది వెంకటేశ్వరమ్మ. తీసుకున్న అప్పు తీరుస్తావా లేదా అని పదే పదే నాగమ్మ వేధించేది. దీంతో నాగమ్మను లేపేసింది. బంగారు నగల్ని సైతం చోరీ చేసేందుకు కూల్ డ్రింక్ ఇచ్చి చంపేశారు. ఎలా చనిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు.
చాలా తక్కువ మంది హంతకులకు తట్టే మర్డర్ ఐడియాలతో నాగమ్మను పైకి పంపించారు. 2022 మార్కాపురం. క్యాలెండర్ పేజీలు వెనక్కి తిప్పుతున్న కొద్దీ వెంకటేశ్వరమ్మ హత్యాలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సుబ్బలక్ష్మి అనే మహిళను చంపేసింది వెంకటేశ్వరమ్మ. సుబ్బలక్ష్మి మరెవరో కాదు, స్వయానా అత్త. తన భర్త తల్లి. ఆస్తి, డబ్బులు, బంగారు ఆభరణాల కోసం అత్తనే మట్టిపాలు చేసింది కోడలు వెంకటేశ్వరమ్మ. ఆమె నోటి వెంట నొరగరావటంతో బంధువులు గుండెపోటుగా భావించి అంత్యక్రియలు నిర్వహించారు. ఎవరికీ డౌట్స్ రాని రీతిలో ఆయువు తీసింది. తన కుటుంబ సభ్యులకు సైతం ఏమాత్రం సందేహం రాకుండా అనుకున్న పని చేసింది. 4 హత్యలు, 3 మహిళలు, దాదాపు 26 నెలలు. చిక్కలేదు, దొరకలేదు. చాలా ఈజీగా చంపేశారు. నగల కోసం ఒకరిని, అప్పు కట్టమంటున్నారంటూ మరొకరిని, ఇచ్చిన డబ్బులు ఇవ్వాలన్నందుకు మరొకరిని. కామన్ పాయింట్ ఒక్కటే, ఆస్తులు, నగలు, అప్పులే. అప్పనంగా అన్నీ కొట్టేయాలని. కానీ బంధువులకు అనుమానం రాలేదు, పోలీసులకు అంతుబట్టలేదు. అలాగని వీరేమీ తప్పించుకు తిరగలేదు. పకడ్బందీగా చంపేసి వీధుల్లోనే తిరిగారు. ఏమీ తెలియనట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఆప్యాయంగా అన్నం పెట్టారు. అనురాగంతో కూల్ డ్రింకులిచ్చారు. చాలా ఈజీగా ప్రాణాలు తీసేశారు. అప్పులు, నగలు, డబ్బుల కోసమే చంపేశారు. కానీ ఎలా చంపారు? ఎవరికీ అనుమానం రాకుండా ప్రాణాలు ఎలా తీశారు? పోలీసులకు సైతం అంతుచిక్కని రీతిలో ఎలా అంతం చేశారు? చంపటానికి ముందు ఇచ్చింది మందు, ఆహారం, కూల్ డ్రింకే. మరి ఇందులో చావటానికేముంది? ఆహారం, డ్రింకుల్లో ఏం కలిపారు? సైనేడ్. అవును, మీరు విన్నది నిజమే, సైనేడ్. 2024 జూన్లో నాగూర్ బీక్ బ్రీజర్లో సైనేట్ కలిపి చంపేశారు. 2024 ఏప్రిల్లో అదే తెనాలిలో మోషేకు కూడా బ్రీజర్లో సైనేట్ కలిపే హత్య చేశారు. 2023 ఆగస్టులో తమ ఇంటి సమీపంలో ఉండే నాగమ్మను కూడా ఇదే సైనేట్తో సమాధి చేశారు. 2022లోనూ స్వయానా అత్తైన సుబ్బలక్ష్మి ప్రాణాలను సైతం సైనేట్తోనే గాల్లో కలిపింది. వీరి లక్ష్యం అప్పులు ఎగ్గొట్టడం, ఆస్తులు కాజేయటం, ఆభరణాలను దోచుకెళ్లటం. వీరి ఆయుధం మాత్రం సైనేడ్. రక్తం చెందకుండా ఎవరు చంపారో అంత ఈజీగా బయటపడనివ్వకుండా ఊపిరి తీసే సైనేడ్. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ రేంజ్లో ఈ ముగ్గురు ఆలోచన చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలంటే సైనేడ్ అనే అంతుచిక్కని అస్త్రమే మేలని భావించారు. సైనేడ్ను సైడ్ చేశారు. వీళ్ళు జనరల్గా అప్పు తీసుకుంటారు. అప్పుని తిరిగి ఇవ్వకుండా ఉండడానికి తర్వాత గోల్డ్ చూస్తారు. గోల్డ్ ఈ రెండవది అక్యూజ్డ్ ఉంది, ఆ విక్టిమ్ ఉంది నాగమ్మ అని చెప్పేసి, ఆవిడ వడ్డీలకు కూడా పణం ఇస్తుంటాయి యాక్చువల్లీ. సో ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయని ఒక ఐడియా కూడా ఉంది. సో మాక్సిమం ఒక 50,000 60,000 దానికి మించి కూడా దీంట్లో చూసారంటే బెనిఫిట్ ఏమి ఉండదు. కాకపోతే కిల్లింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అంటే చంపడం అనేది జస్ట్ లైక్ దట్, ఒక సైన్ కలిపేసామంటే అయిపోయింది అంతే. వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉండదు, ఎలాంటి డౌట్ రాదన్న కాన్ఫిడెన్స్. ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ అక్కడ ఇంపార్టెంట్, కాన్ఫిడెంట్గా చేయడానికి. అసలు తెనాలిలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు ముదురు మహిళలకు ఈ చావు తెలివితేటలు ఎక్కడ్నుంచొచ్చాయి? పోలీసులకు సైతం సందేహం రాకుండా ఎలా మేనేజ్ చేశారు? సైనెట్తో సైలెంట్గా లేపేయొచ్చన్న ఇంటర్నేషనల్ ఐడియా ఎలా వచ్చింది? పోలీసులకు ఎలా చిక్కారన్న ప్రశ్నలకు అత్యంత ఆసక్తికరమైన సమాధానాలు ఉన్నాయి. వామ్మో, ఔరా అనిపించే జవాబులున్నాయి. సైనెట్, అవును, క్షణాల్లో చంపేసే విషం. ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్రాణాలు తీసే డేంజరస్ పాయిజన్. మరి నలుగురిని సైనెట్తోనే చంపేశారని పోలీసులు ఎలా గుర్తించారు? అసలు వీరికెలా సైనెట్ ఐడియా వచ్చింది? ఏ క్లూ ముగ్గురు నిందితులను క్యూలో నిలబెట్టింది? గుంటూరు జిల్లా తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో నివాసముండే మునగప్ప రజని, మడియాల వెంకటేశ్వరి, బొంతు రమణమ్మలు 2022 నుంచే సైనైడ్ ఉపయోగించి హత్యలు చేయటం ప్రారంభించారు. కానీ 2 ఏళ్లకు పైగా ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. అందరూ గుండెపోటుతో చనిపోయారని భావించారు. కానీ ఇది విషపు కాటు అని తెలిసాక ఆశ్చర్యపోతున్నారు. పక్కనే ఉంటున్నారు, బాగుంటున్నారు, వచ్చి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, ఎట్ట తెలిసిద్ది? అసలు ఇంత అనుమానం కూడా రాలా. మా దగ్గరికి ఇంకా వచ్చి ఓదారుతున్నారు, అయ్యో ఎట్ట చనిపోయింది, పిల్లల్ని అనాథం చేసింది, అది ఇది అని చెప్పి మా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఏం ఎరగనట్టుగా మాకెట్ట అనుమానం వచ్చింది? 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళు మా దగ్గర. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. చేసిన పాపం ఊరికే పోదు. ఎంతటి తెలివైన నేరస్తులైనా ఎక్కడో ఒకచోట క్లూ వదిలేస్తారు. ఈ ముగ్గురు కూడా హింట్స్ ఇచ్చారు. జూన్ నెలలో
అదే ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన నాగూర్బి అనే మహిళను ఇలాగే హత్య చేశారు 3 మహిళల ముఠా. ఆ మహిళను చేబ్రోలు మండలం వడ్లమూడి జంక్షన్ వరకు తీసుకువెళ్లి బ్రీజర్లో సైనైడ్ కలిపి సైలెంట్గా చంపేశారు. దీనికోసం ఉపయోగించిన ఆటో చివరకు ఆ 3 మహిళల్ని బోనెక్కేలా చేసింది. డబ్బులు ఇవ్వాలి మాకు 50,000 దాకా వెంకటేశ్వరమ్మ. దానికోసం ఈమెని చంపించింది. రజనీ ద్వారా పిలిపించి ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ ద్వారా పిలిపించింది. ఆమె కూడా డబ్బులు ఇవ్వాలి మాకు 50,000 దాకా. ఆమె కూడా డబ్బులు ఎవరైనా ఇప్పిస్తా ఉన్నది, తీసుకుంటా ఉన్నది. ఆ ద్వారా పరిచయం ఈ మాడవాళ్ళుగా అమ్మాయి. లేదు పరిచయాలు లేవు. ఈ 3 నెలల నుంచి బాగా దగ్గర చేసుకుని దొంగలంతా చేరారు. నాగూర్బి మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో డ్రైవర్ను విచారించగా రజనీ అనే మహిళ ఆటోలో వచ్చినట్టు డ్రైవర్ చెప్పాడు. ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన రజనీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం కక్కేసింది. అయితే సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. బంగారు ఆభరణాల కోసం నాగూర్బీకి సైనైడ్ కలిపిన బ్రీజర్ తాగించినట్టు ఆ 2 మహిళలు ఒప్పుకున్నారు. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా మరో 3 మహిళలకు సైనైడ్ ఇచ్చి చంపినట్టు విచారణలో అంగీకరించారు. చేబ్రోలు ప్రాంతంలో నాగూర్బీ మృతదేహం దొరకటంతో అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేశారు పోలీసులు. ఎలాంటి క్లూస్ దొరక్కపోవడంతో లైట్ తీసుకున్నారు. అయితే జిల్లా ఎస్పీ ఆదేశాలతో నాగూర్బీ కేసును రీఓపెన్ చేశారు చేబ్రోలు పోలీసులు. ఆ ప్రాంతానికి ఓ ఆటో వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు ఆటో డ్రైవర్ వివరాలు తెలుసుకోవడంతో ఓ క్లూ దొరికింది. ఆ ప్రాంతంలో 2 మహిళలు తన ఆటో ఎక్కినట్టు చెప్పాడు ఆటో డ్రైవర్. అందులో ఓ మహిళ పేరు రజనీ అని చెప్పాడు. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తూ పోయిన పోలీసులు వెంకటేశ్వరి ముఠాను పట్టుకున్నారు. ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది. ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది. దాంట్లో 3 అమ్మాయిలు వచ్చారు, లేడీస్ వచ్చారన్నది మనకి క్లూ బ్రేక్ అయింది. దాంట్లో ఆ డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీ సంబంధించిన డెడ్ బాడీ. సో కాబట్టి వచ్చిన 3 లేడీలో మర్డర్ కూడా ఎలాగా చేశారంటే బ్రీజర్ అంటారు. బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు. దాంట్లో సైనైడ్ని కలిపి అక్కడ 3 తాగుతున్నట్లో ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు. అది అవుట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు. తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు 2-3 డేస్ కానీ చెప్పిన తర్వాత మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం, ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 4 హత్యలే కాకుండా మరో 3పై హత్యాయత్నం చేశారు. వారికి ఆహారం, కూల్ డ్రింక్, టీలలో సైనైడ్ కలిపి ఇవ్వగా చివరి సమయంలో ప్లాన్స్ రివర్స్ అయ్యాయి. అప్పులు ఎగ్గొట్టడం, వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకోవాలి అన్న ఉద్దేశంతోనే సైనైడ్ కలిపి హత్యలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యలన్నింటికీ 3 మహిళలే కారణమని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సైనైడ్ ఎవరిచ్చారు? సైనైడ్ అనేది అత్యంత ప్రమాదకరమైన విషం. ఇది మెడికల్ షాపుల్లో దొరికేది కాదు, పరిశోధనల్లో ఉపయోగించేది, మరీ ముఖ్యంగా బంగారు నగల తయారీలో వినియోగించేది. అంత ఈజీగా అందరికీ అందుబాటులో ఉండదు. అయితే గోల్డ్ మేకింగ్లో సైనైడ్ను విరివిగా వాడతారు. బంగారు నగల తయారీ పరిశ్రమలో పనిచేసే వారితో పరిచయం ఉంటేనే సైనైడ్ దొరుకుతుంది. వెంకటేశ్వరమ్మ అండ్ బ్యాచ్కు సరిగ్గా అలాంటోడే దొరికాడు. పేరు కృష్ణ. వీరికి సైనైడ్ విక్రయించింది ఇతనే. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. అందరు కూడా ప్రాపర్గా వాడాలి. సో ఇందులో ఎవరైనా ఈ సైనైడ్ని వాడుతూ దానివల్ల అఫెన్స్ జరిగిందంటే వాళ్ళు కూడా కార్యకర్తలు అవుతారు. దీంట్లో మీకు ఎవరికి డౌట్ అవసరం లేదు. 100% మీరు కూడా ఆ క్రైమ్లో భాగస్వామ్యమే. సో మీకు దాంట్లో ఏమి డౌట్ లేదు. ఖచ్చితంగా ఎవరికి ఇవ్వద్దు. ఒకవేళ మీకు ఎవరైనా అడిగినా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి మీరు ఇన్ఫార్మ్ చేశారంటే ఈ రోజుకి ఒక 4 డెత్తులు మనం ప్రివెంట్ చేయగలిగాం. సైనైడ్ ఐడియా వీరికెలా వచ్చింది? ఈ 3 కిల్లర్స్ లో మెయిన్ పర్సన్ మడియాల వెంకటేశ్వరి. ఈ గ్యాంగ్ కి ఆమె లీడర్. సైనైడ్ పెట్టి సాఫ్ట్ గా చంపటంలో ఆమె స్పెషలిస్ట్. వెంకటేశ్వరి గతంలో కొద్ది రోజుల పాటు వాలంటీర్గా పనిచేసింది. ఆ తర్వాత అక్రమంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో కాంబోడియా దేశం వెళ్లింది. అక్కడి ముఠాలలో చేరి సైబర్ నేరాలకు పాల్పడింది. 2022లో ఇండియాకు వచ్చేసింది.
ఆ తరువాత నుంచి తన స్టైల్ మార్చేసింది. ఈజీగా డబ్బులు సంపాదించాలంటే హత్యలు చేయటం ఒక్కటే మార్గమని భావించింది. కూల్ డ్రింకులో సైనైడ్ కలిపి తాగిస్తే ఈజీగా చనిపోతారని తెలుసుకుంది. మొదటి ప్రయోగం తన అత్తపైనే చేసింది. 2022లో ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉండే తన అత్త సుబ్బలక్ష్మికి మద్యంలో సైనైడ్ కలిపి తాగించి చంపేసింది. కాల్ డేటా ఆధారంగా 3 మహిళల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అందులో కీలక సూత్రధారి వెంకటేశ్వరిని అనుమానించారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా 3 మహిళల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించి సైనైడ్ మర్డర్స్ గుట్టు విప్పారు. మన మధ్యే తిరుగుతూ ఈ మహిళలు ఇంత దారుణాలకు పాల్పడ్డారా అంటూ చుట్టుపక్కల వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. గుండెపోటు అనుకుంటారు, కానీ అది విషపు కాటు. సెకండ్లలోనే మనిషిని చంపేసే పాయిజన్ వేటు. అప్పుడెప్పుడో శత్రువులను చంపేందుకు యుద్ధాల్లో వాడేవారు. ప్రత్యర్థులను అంతమొందించేందుకు దేశాల స్పై ఏజెంట్లు ప్రయోగించేవారు. ఎల్టీటీఈ తీవ్రవాదులు కూడా దొరికితే సైనైడ్ మింగి ప్రాణాలు విడిచేవారు. కానీ ఇప్పుడు సైనైడ్ స్టోరీయే మారింది. కుటుంబ సభ్యులను, అప్పులిచ్చిన వారిని కూడా సైలెంట్ గా సైనైడ్ తో చంపేస్తున్నారు. అలాంటి సైనైడ్ కిల్లర్స్ లిస్ట్ ఇప్పుడు చాలానే ఉంది. సైనైడ్ అనగానే మనకు గుర్తొచ్చేది కర్రీ అండ్ సైనైడ్. ఈ మధ్యకాలంలో కలవరపాటుకు గురిచేసే అత్యంత భయానక ఘటన, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. జూలీ జోసెఫ్ అనే మహిళ తన కుటుంబంలో ప్రధానమైన వారందరినీ చంపుకుంటూ పోయింది. కర్రీలో సైనైడ్ కలిపి హత్య చేసింది. 1997 ప్రాంతంలో కేరళలోని కూడతాయ్ అనే ప్రాంతంలో జరిగింది ఘటన. పెత్తనం కోసం అత్తగారిని సైనైడ్ పెట్టి చంపేసింది. ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించినందుకు మామగారిని అంతమొందించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను సైనైడ్తో సైడ్ చేసింది. ఆమెను అనుమానించిన మంచాడియల్ను, షాజూను పెళ్లి చేసుకోవటం కోసం సిలీని, ఆమె కూతురిని జూలీ పకడ్బందీగా ప్లాన్ చేసి సైనైడ్తోనే హత్య చేసింది. కొన్నేళ్లపాటు సాగిన ఈ హత్యాకాండ చివరికి బయటపడింది. జూలీ బోనెక్కింది. కర్రీ అండ్ సైనైడ్ పేరుతో వచ్చిన డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే కేరళలో సంచలనం సృష్టించిన కేసు సైనైడ్ మోహన్. కాసర్గోడ్లో ఓ యువతిపై అత్యాచారంతో పాటు అనేక కేసుల్లో దోషైన సైనైడ్ మోహన్ నేర చరిత్రను చూసి దేశమే షాక్ అయింది. మోహన్పై 20 కేసులు నమోదు కాగా 19 కేసుల్లో కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. ఇందులో 4 కేసుల్లో మరణశిక్షతో పాటు 15 కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఇతని జీవితం ఆధారంగా కూడా ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చాయి. సైనైడ్ మల్లిక. సైనైడ్ పెట్టి ఈజీగా చంపేస్తుంది. మహిళల్ని పరిచయం చేసుకుని ఆపై నమ్మకం ఏర్పడ్డ తర్వాత వారికి ఆహార పదార్థాలలో సైనైడ్ కల్పించి హత్య చేసి సదరు మహిళల బంగారాన్ని దోచుకెళ్తుంది. ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ కనకపుర 2వ అదనపు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో సైనైడ్ కలిపిన ప్రసాదంతో 10 మందిని హత్య చేసిన ఏలూరు సీరియల్ కిల్లర్ కేసు ఏపీలో సంచలనం సృష్టించింది. అలాగే గుజరాత్లోని ఆంకలేశ్వర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దాంపత్య జీవితంలో గొడవల కారణంగా సైనైడ్ ఇంజెక్ట్ చేసి భార్యను చంపాడు. నెల రోజుల తర్వాత పోలీసులకు లభించిన ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే సైనైడ్ మర్డర్స్ అన్నీ ఇన్నీ కావు. రక్తం చెందకుండా, చేతికి మట్టంటకుండా చాలా ఈజీగా ప్రాణాలు తీసేందుకు సైనైడ్ను వినియోగిస్తున్నారు. గోల్డ్ మేకింగ్ పరిశ్రమల నుంచి అక్రమంగా సైనైడ్ సేకరించి తమకు పడని వారిని చంపేస్తున్నారు. సైనైడ్ అనేది ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఎక్కువగా ఉపయోగించే పాయిజన్ వెపన్. దేశాధినేతల్ని చంపేందుకు కూడా వినియోగించారు. ఆర్మీ అధినేతల్ని కూడా సైలెంట్గా మట్టుబెట్టేందుకు సైనైడ్ వాడారు. ఎల్టీటీఈ సభ్యులు, ఇన్ఫార్మర్లు కూడా తాము శ్రీలంక ఆర్మీకి దొరికితే వెంటనే ప్రాణాలు సైతం విడిచేందుకు మెడలోని సైనైడ్ టాబ్లెట్ను మింగేవారు. సైనైడ్ అనేది అత్యంత ప్రమాదకరమైన విషం. 5 సెకన్లలోనే మనిషిని చంపేసే పాయిజన్. మన శరీరంలో ఎనర్జీకి కారణమయ్యే ఏజెంట్లను పనిచేయకుండా చేస్తుంది. దీంతో ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవుతాయి. కొన్నిసార్లు కోమాలోకి వెళ్తే ఎక్కువ ఘటనల్లో మరణాలే ఎక్కువ. సాధారణంగా బయట దొరికే విషం కాదిది. కానీ గోల్డ్ మేకింగ్లో మాత్రం తప్పకుండా వాడతారు. కొన్ని దేశాలలో గోల్డ్ వెలికితీతలో సైనైడ్ వినియోగాన్ని నిషేధించారు. అయితే ఇంత విషపూరితమైన సైనైడ్ ఇప్పుడు కొందరికి చాలా ఈజీగా ఎలా దొరికేస్తోంది అన్నది ప్రశ్న. అందుకు ఉదాహరణ తెనాలి 3 కిలేడీలు. అప్పు ఇచ్చిన వారినే మట్టుబెట్టారు. నగలు, డబ్బుల కోసం చంపేశారు. ఇన్సూరెన్స్ కోసం సైనైడ్తో హత్య చేశారు. ఆలస్యమైనా పోలీసులు వీరిని చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే వీరు చంపింది 4 నేనా?
వీరి ఖాతాలో ఎందరున్నారు అన్నది విచారిస్తున్నారు. సైనైడ్ ఎవరికీ అందుబాటులో లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.